ఈ రోజు భీమవరంలో జరుగుతున్న భజన జామింగ్ కార్యక్రమంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ అయినటువంటి రాజన్ పండు గారు అయితే మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో విషయాలను తెలుసుకుందాం. సార్, మీరు గురువాయగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ కి చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ భజన జామింగ్ భీమవరంలో జరుగుతుంది. ఇక్కడికి రావడానికి మీరు ముఖ్య కారణం ఏంటి? ఈ కార్యక్రమం ఎలా అనిపించింది? ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నేను తెలుసుకొని రావడం అనేది నాకు బాగా ఇది. ఇక్కడ మా ఫ్రెండ్ భీమవరంలో ఉన్నారు, ఇలాగ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది రమ్మంటే నేను వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంత కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసిన ఈ టీం వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా మా మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ లో పెడదామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. తప్పనిసరిగా కార్తీక మాసం ఈ కార్యక్రమాలు నేను మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఓన్లీ మీరు మద్దాంజనేయ స్వామి టెంపుల్ కి చైర్మన్ గా కాకుండా నూకాలమ్మ అమ్మవారిని కూడా ప్రతిష్ఠింపజేశారు, ఒక పెద్ద టెంపుల్ కట్టారు. మరి అక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే జంగారెడ్డిగూడెంలోని నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ ఓన్ గా కట్టాను. అలాగే పార్యాదగిరి కూడా ఫౌండర్ ని నేను. ఇప్పుడు స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం కూడా ఉంది కాబట్టి అవకాశం ఉంటే పార్యాదగిరి మీద కార్యక్రమం ఒకటి పెడతాను. మధ్యాహ్న స్వామి దగ్గర మట్టికి కార్తీక మాసం కంపల్సరిగా ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కంపల్సరిగా ఈ సంవత్సరమే పెడతాను నేను. చూసారు కదండి, రాజాన శ్రీనివాసరావు గారు అయితే ఇప్పుడు అల్టిమేట్ గా ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఇది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఇలాంటి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా విహారీ మీడియా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? ఇది చాలా మనస్ఫూర్తిగా చేసేటటువంటి కార్యక్రమం. ఇటు మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా ఇందులో మిళితమై ఉంది. మనుషులు చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. చాలా పార్టీలు ఉంటాయి, లేకపోతే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మనసుల్ని శుద్ధి చేసే కార్యక్రమాలు, సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. అటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కి రావడం మీకు ఎలా అనిపించింది సార్? దేశ సనాతన సాంప్రదాయాలు నిలబెట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా గోగ్రీన్ అనేటటువంటి సంస్థ వారు పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా మిళితం చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇందులో పాల్గొనే అవకాశం మాకు రావడం చాలా సంతోషం. ఇది ఇక్కడ భీమవరంలో పెట్టడం మీకు ఎలా అనిపించింది? ప్రస్తుతం ప్రాంతంతో నిమిత్తం కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య క్లైమేట్ చేంజెస్. గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు తగ్గించేటటువంటి ప్రక్రియలో సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చాలా అధ్యయనాలు చేస్తూ ఉంది. దానికి మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఆర్కిటిక్ రీజన్ లో ఉన్నటువంటి ఐస్ పర్వతాలు కరిగి భూగర్భంలో అందరూ కలిసి సముద్రం యొక్క లెవెల్ ప్రతి సంవత్సరం కూడా 4 మిల్లీమీటర్ల ఎత్తులు వేయడం, అనేక ప్రాంతాలు మునిగే పరిస్థితి ఉండడం ఈ వాతావరణ అవసరం. అదే రకంగా ఎలినో అనేటటువంటి ఒక హీట్ వేవ్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఈ మాన్సూన్స్ అని ఎఫెక్ట్ చేసే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ పరిష్కారం గ్రీనరీ డెవలప్ చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ గ్రీనరీ చేసేటటువంటి సందర్భంలో వృక్షో వృక్షతి వృక్ష అనేటటువంటి ఏదైతే రక్షిత రక్ష అనే పాయింట్ ఉందో, ఈ వృక్షాన్ని ప్రపంచాన్ని రక్షించగలదు అనేటువంటి సామెతం. దీనికి కులం, మతం, జాతి, పార్టీ అనేటువంటి విభేదం లేకుండా దానితో మిళితం చేస్తూ ఆధ్యాత్మిక చింతన కూడా కలపడం, ఆ రెండు కలిపి ఈ ప్రాంతంలో పెట్టడం, భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించి దీని అర్థం పరమార్థం గ్రహిస్తే విశ్వమానవ కళ్యాణం కోసం ఉపకరిస్తుంది అనేటువంటి యోచన. ఇట్స్ ఫైన్ ఫెంటాస్టిక్ అండి. గో గ్రీన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ కూడా పర్యావరణ హితంగా ఉండాలని చెప్పి ఆ మెసేజ్ అనేది మా అందరికీ రీచ్ అయింది. ఈ భజన్ ప్రోగ్రామ్ తో వీళ్ళందరూ కూడా ఆ మెసేజ్ ని బాగా తీసుకువెళ్ళగలిగారు. గో గ్రీన్ సభ్యులందరికీ అండ్ దానిలో సాయి గారికి అండ్ మణి గారికి మేము వి విల్ సపోర్ట్ దెమ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ గో గ్రీన్, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్, ఈ గోగ్రీన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మీకు ఎందుకు అనిపించింది? ఇదేనా ఫస్ట్ టైం నిర్వహించడం మీరు? రాబోయే రోజుల్లో ప్రకృతి చాలా కష్టంగా ఉంటుందని, 4-5 డిగ్రీలు పెరుగుద్దని, 50 డిగ్రీలు వెళ్ళిపోయి వస్తుందని చెప్పేసి అందరూ చెప్తుంటే చెట్ల కార్యక్రమం మొదలెడితే మనం మొదలెట్టాక అందరం మొదలెడతారని సంకల్పంతో భజన జామింగ్ అని చెప్పి భీమవరంలో మొట్టమొదటిసారిగా నేను ప్రారంభించాను. నేను ఫస్ట్ టైం గోగ్రీన్ అనే కార్యక్రమం భీమవరంలో ప్రారంభించాను. ఇలాగే అన్ని ఊర్లో కూడా ఇలాగ అందరూ ప్రారంభించాలని చెప్పి సంకల్పంతో ఉన్నాను. అది దానివల్ల ప్రకృతి అంతా మనం కాపాడుతాము, దానివల్ల మన పిల్లలకి భవిష్యత్తు అంతా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ప్రారంభించాను. అలాగే మీ ఊర్లో కూడా అందరూ ప్రారంభించాలని చెప్పి నా సంకల్పన. గోగ్రీన్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇదే లాంచింగ్, ఇదే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారా? ఓకే. ఈ భజన జామింగ్ కూడా ఇదే ఫస్ట్ టైం లాంచ్ చేశారు.
ఇదే భజన జామింగ్ కూడా ఇదే మా ఫస్ట్ భీమవరంలో ఇదే ఫస్ట్ టైం లాంచింగ్. అలాగే మా గోగ్రీన్ సంస్థ కూడా ఇదే ఫస్ట్ లాంచింగ్ అండి. చేశారా? మీకు ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసామనే పాయింట్ పక్కన పెడితే అండి, మనం ఈ గో గ్రీన్ స్థాపించడానికి కారణం నేచర్ ని కాపాడుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేచర్ లో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో వాటిని మనం మార్చడానికి ఇది ఒక మొదటి అడుగు. సో ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేసే ఈవెంట్ లో భజన జామింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్దామని చెప్పి మా సాయి గారికి ఒక ఆలోచన కలిగింది, దాన్ని అమలు చేసామండి. అంతే, దట్స్ ఆల్. ప్రోగ్రామ్ కి రావడం మీకు ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను భజన్ జాబింగ్ కి, చాలా బాగుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ కి ఇది చాలా అవసరం. అందరూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయితే డివోషనల్ గా, స్పిరిచువల్ గా చాలా ఇంప్రూవ్ అవుతారు. మీకు కూడా వీలుంటే ఇట్లాంటిది అటెండ్ అవ్వండి ఒకసారి, సో దెన్ మీకు నచ్చుతుంది. హాయ్ అండి, ఈ భజన జంపింగ్ కి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ తరం యూత్ కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఎక్కడో హైదరాబాద్ లో, బాంబే ఇట్లాంటి ప్లేసెస్ లో జరుగుతాయని వినడమే కానీ ఫస్ట్ టైం ఇది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మైమరిచిపోయి మనం కూడా ఆ పాటల్లో లీనమైపోయి భజన చేస్తూ నృత్యం చేస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నాం. బాగుంది. ఇది ఇక్కడ భీమవరంలో పెట్టడం మీకు ఎలా అనిపించింది? మా భీమవరంలో ఇలాంటి ప్రోగ్రామ్ ఊహించలేదు అసలు. చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు ఇలాంటి ఈవెంట్స్ కి? ఫస్ట్ టైం వచ్చానండి. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దామని మామూలుగా యూట్యూబ్స్ లో వాటిలో చూస్తూ ఉంటాను. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. చాలా వైబ్రేటింగ్ గా ఉంది మొత్తం ప్రోగ్రామ్. బాగా ఎంజాయ్ చేస్తారా మీరు కూడా దీన్ని? చాలా బాగా ఎంజాయ్ చేశాను, మాటల్లో చెప్పలేక. ఐ లవ్ భీమవరం. నాది భీమవరం. ఈవేళ భీమవరం అంటేనే ఒక కాస్ట్లీయెస్ట్ ప్లేసు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలను కూడా ఇప్పుడు భీమవరంలో కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మా సాయి గారు అండ్ మణి గారు కలిసి భజన జామింగ్ అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టారు. గో గ్రీన్ అంటే భవిష్యత్తులో ఈ గ్రీన్ అనేది కనబడాలి కాబట్టి మనం ఇప్పటితోటి ఈ పొల్యూషన్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి పొల్యూషన్ పోవాలి, మళ్ళీ భవిష్యత్తు తరాలు కూడా బాగుండాలి అంటే కనుక డెఫినెట్ గా గో గ్రీన్ అనే కాన్సెప్ట్ మనం అందరూ ఆచరించాలి. ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది, అది కొనుక్కోకుండా ప్రతి మనిషి ఒక మొక్క నాటితే మరొకరికి అది ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి మనం ఈ గో గ్రీన్ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్, దాన్ని ఫాలో అవుదాం. డెఫినెట్ గా ఇది భవిష్యత్ తరానికి మాత్రం మంచి పునాది అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ సాయి అండ్ మణి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అండ్ భీమవరంలో చేశారు. ఇది చాలా గ్రాండ్ గా చాలా ఎంజాయ్ చేసాం. సంథింగ్ డిఫరెంట్. ఎప్పుడు మ్యూజికల్ నైట్, ఆర్కెస్ట్రా, డాన్స్, ఇది కాకుండా సంథింగ్ భక్తి భావం కూడా తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా నిర్వహించారు. చాలా జామింగ్ అంటే మామూలుగా భజన జామింగ్ అంటే ఏదో అనుకున్నాం, కానీ రియల్ గా వచ్చిన తర్వాత మన సనాతన ధర్మంలో ఆ పాటలకి ఎంత ఉర్రూతొలగించే అంత పవర్ ఉందో అనేది తెలిసింది. కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సీట్ మీద కూర్చోలేరు. చప్పట్లు లేకపోతే వాళ్ళకి వచ్చిన ఆనందంతో నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలాంటి ఇంకా జరగాలని కోరుకున్నాం. ప్లస్ ఇంత మేనేజ్మెంట్ సాయి గారు కానీ వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్ కి చాలా హ్యాపీగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. నెక్స్ట్ టైం ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇది మామూలుగా గ్రౌండ్ లోపల హాల్లో కాకుండా ప్లేన్ గ్రౌండ్ లో ఉంటే కనుక ఇంకా సూపర్ గా ఉంటది ప్రోగ్రామ్. జనాలు ఇంకా బాగా వస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్. సంవత్సరానికి ఇలాంటి 2 జరగాలి ప్రోగ్రామ్. జనాలకి దైవం మీద ఆసక్తి పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. కనీసం 2 ప్రోగ్రామ్స్ చేస్తే మనకి మైండ్ అట్రాక్షన్ అవుతుంది. అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ ఇప్పుడు కలిగింది. మేము యాత్రలు చేసాం ఆల్రెడీ. గంగోత్రి, యమునోత్రి అన్ని చూసాం. అమర్నాథ్ వెళ్ళాం, మళ్ళీ అక్కడ వైబ్రేషన్ అన్నీ ఇక్కడ వచ్చినాయి. సూపర్. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రాలు పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం భీమవరంలో జరుగుతుందంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. పబ్లిక్ కూడా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ వే. జనరల్ గా మన వాళ్ళు డీజేలు పెట్టుకొని హంగామా చేసి అక్కడ చాలా రకాల విన్యాసాలు చేస్తున్నట్టుగా చేస్తారు. కానీ ఇక్కడ భక్తి భావంతో, భక్తి పారవశ్యంతో జనాలు ఇక్కడ డాన్స్ చేయడము, తర్వాత ఆలకించడం, ఇవన్నీ కూడా ఒక నూతనమైనటువంటి విధానానికి మీరు తెరతీశారు. చాలా బాగుంది. ముందు రాబోయే రోజుల్లో మన వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటే కొంత భక్తి వైపు దృష్టి మళ్ళుతుందని భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా సార్? బాగుందమ్మా. ప్రతి ఒక్కరు ఇమ్మర్స్ అవుతారు కూడా.
ఎందుకంటే పాడిన వాళ్ళు కూడా చాలా బాగా చక్కగా పాడుతున్నారు. ఆ టీం బాగుంది కాబట్టి వచ్చిన ప్రతి వారు ఎంజాయ్ చేస్తారు. బాగుంది, బాగా నచ్చిందమ్మా, బాగుంది. ఫస్ట్ కార్యక్రమం చాలా బాగుంది. నిజంగా చాలా జనాలందరూ కూడా ఆనందదాయకంగా చూసారు. అందరూ కూడా చాలా చాలా బాగుంది. మేము ఫుల్ ఎనర్జైజ్డ్ అయిపోయాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాం. సూపర్ అమేజింగ్. అసలు లైక్ ఇలాంటివి ఇంకా ఉంటే యూత్ ని ఎంకరేజ్ చేసేలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది భీమవరం ప్రోగ్రామ్స్ పెడతారు. ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్ బాగా సినిమా పాటలు, ఆ సినిమా పాటలు చూడలేక చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. మాకు ఈ భక్తి పాటలు పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనుకుంటే అందరం డాన్స్ చేసాం. చాలా బాగుంది ప్రోగ్రామ్. ఇది పురాణాల కథలకు సంబంధించిన పాటలు, దేవుడి పాటలు అన్ని చాలా బాగున్నాయి. ఇలాంటి ప్రోగ్రాం పెట్టిస్తే మన హిందూ ధర్మం మళ్ళీ మొదలు పెట్టింటుంటదండి. హిందూ ధర్మం గురించి చెప్తున్నారు వాళ్ళు. ఈ మొక్కలు కూడా మా నాటాలని చెప్తున్నారు. కానీ చాలా చాలా బాగుందండి. చాలా నచ్చిందండి. ఆధ్యాత్మికంగా చాలా బాగుందండి. ఇలాంటి ప్రోగ్రామ్ నేను ఇదే ఫస్ట్ టైం రావటం. అసలు మీరు చాలా బాగా పాడారండి. మీది భీమవరమేనా? నాది భీమవరమేనండి. ఈ భీమవరంలో పెట్టడం మీకు ఎలా అనిపించింది? ఇది బాగా ఎంజాయ్ చేస్తారా మీరు? చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అసలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చూసి మేము ఎంజాయ్ ఇంకా చేస్తాం. మీరు ప్రతి మధ్యలోకి వచ్చి అందరితో బాగా పాడించారు కదా, చాలా బాగుంది. భజన అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందండి ఈ భజన పంపింగ్? చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ మంత్ జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకి అసలు భక్తి పాటలు తెలియదు, భజన అంటే తెలియదు. ఈ భజన కార్యక్రమం వల్ల పిల్లలందరూ అంటే నెక్స్ట్ జనరేషన్ కి భజనలోనే ఉండాలి, అందులో హ్యాపీనెస్ ఉంటుందని. ఇది అనేది మనకు నెక్స్ట్ జనరేషన్ తెలియాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి ఖచ్చితంగా చేయాలి. చాలా అవసరం. మంత్లీ వన్ టైం చక్కగా అందరూ రీఛార్జ్ అవుతారు. మంచిగా మంచి హ్యాబిట్స్ వస్తాయి పిల్లలకి. చాలా బాగుందండి. చాలా బాగా భీమవరంలో మొట్టమొదటిసారిగా త్యాగరాజ్ భవన్లో మణిగారు సాయి గారు ఈ కార్యక్రమం పెట్టి పిల్లల్లో మంచి చైతన్యం తీసుకొచ్చారండి. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేస్తే ఇప్పుడుండే జనరేషన్ కి ఇవి చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ. అనిపించింది ఇది ప్రోగ్రామ్? చాలా బాగుంది. ఎంజాయ్ చేసావు బాగా? చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుందండి ప్రోగ్రామ్. వీళ్ళకి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, ఈ తరం వాళ్ళకి. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనంతం జరగాలి. తర్వాత రాబోయేటటువంటి పండగల్లో కానీ వాటిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గో గ్రీన్ అన్నదికల్లా మన దేశం కానీ మనం కూడా బాగుపడాలంటే ఇది ఎంతో అవసరం. ధన్యవాదాలు. గో గ్రీన్ కార్యక్రమం నిర్వహించి పెద్దలందరికీ కూడా చాలా సంతోషం, కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తే ప్రజల్లో ఎంతో అవేర్నెస్ పెరుగుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం అనేది చాలా ప్రకృతికి ప్రజలకి ఎంతో ఆహ్లాదకరాన్ని ఇచ్చేది, ఆక్సిజన్ ఇచ్చేది, ప్రాణవాయువు ఇచ్చేది. కాబట్టి ఈ కార్యక్రమం తప్పనిసరిగా అందరూ దిగ్విజయంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పాలకల్ నుంచి వచ్చానమ్మా. నేను హై స్కూల్ వచ్చామన్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ ఎక్సలెంట్, కాన్సెప్ట్ కూడా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే ఇది మన సంప్రదాయానికి సంస్కృతికి సంపాదించింది కాబట్టి స్టేజ్ మీద ఉన్న సింగర్స్ అటు సైడ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ ఒక ట్రెడిషనల్ డ్రెస్ లో ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అది మిస్ అయింది. అది ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఒకసారి నెక్స్ట్ టైం వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేసావా? ఏ సాంగ్ ఎంజాయ్ చేసావు? ఐగిరింగ్ అంటే వావ్, ఎంత బాగా నచ్చింది? చాలా నచ్చింది. ఇది ఊరేనా? ఇది ఈ ఊరేనా? అవును. నాకు ఈ ప్రోగ్రామ్ చాలా నచ్చింది. నాకు దేవరాజ సేవ్యమైన కాలభైరవ అష్టకం చాలా నచ్చింది. స్వయంగా దేవుడు వచ్చి పాడినట్టు అనిపించింది. హాయ్ అండి, నమస్తే. మీకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని ఎలా అనిపించింది? భజన్ జామింగ్ అని చాలా ట్రెండింగ్ అవుతుందండి. అన్ని సిటీస్ లోనూ బాగా ట్రెండింగ్ అవుతుందండి. మనం ఇక్కడ కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్ లోనే ఫస్ట్ టైం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో చాలా ఊర్ల నుంచి అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారండి.